ఇంత అన్యాయం అనండి. ఒక అపోజిషన్ లీడర్గా ఎన్నిసార్లు ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేసినా పట్టించుకోలే, ఎందుకు జరుగుతుందని అడగలే. ఆయన ప్రూఫ్ చూచాడు. ఒకే ఓటరు 3 దగ్గర 4 దగ్గర ఉన్నారు, ఇవి ఎట్లా ఉన్నాయి, కానీ ఒరిజినల్ ఓటర్లను ఎందుకు తీసేసిరని అడిగినా దానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు జవాబు చెప్పరు కూడా. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారే, మీరు ఏమన్నా చేసుకోండి. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళకు ఒక ఆలోచన ఉండే, ఏదన్నా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్కు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానికి జవాబు చెప్పే అధికారం ఉండే, దాన్ని కూడా కోల్పోయినారు. దాని మీద కూడా వీళ్ళ డామినేషన్ జరుగుతుంది. అంటే ఎంతవరకండి? మహిళలకు ముఖ్యమంత్రి అయితే నువ్వు సహించావు, మహిళలు రాజ్యసభలకు వస్తుంటే వాళ్ళను కూడా అనేది ఆలోచన చెయ్యాలని చెప్పా. ఆ జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ, సెపరేట్ బడ్జెట్ అడిగా, అది కూడా మీరు చేయలే. ఇవాళ జనగణన జరుగుతున్నది, దాని కూడా పోయిన కొందరు క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగొద్దని. నేను ఎన్నోసార్లు చెప్పినా క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాలి, అదేవిధంగా మాకు తప్పనిసరిగా న్యాయం జరగాలి బీసీలకు అని చెప్తే ఇంతవరకు జరగలే. ఆఖరుకు సుప్రీంకోర్టు సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ ఒక ఆర్డర్ తీశాడు, తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరగాలంటే వాళ్ళ కులగణన జరగాల్సిందే, వాళ్ళ భవిష్యత్తు జరగాలంటే, వాళ్లకు సామాజికంగా న్యాయం జరగాలంటే అది పెట్టాలి అని చెప్పారు. ఎవరు కూడా వేరే కోర్టు కూడా దీన్ని తీసుకోవద్దన్నారు. కానీ ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ దాని మీద ఎందుకు మాట్లాడతలేదు? కేవలం ఇది ఒక్కటే దొరికిందా? మీనాక్షి నటరాజన్ కేసే దొరికినాదిరా బాబు. అక్కడ ఒక మహిళను ఖతం చేసిండ్రు, ఏది వెస్ట్ బెంగాల్లో. మళ్ళీ వాళ్ళ ఎంపీలనంతా మీరు లాగేస్తున్నారు. ఇది హార్స్ రైడింగ్ జరుగుతుంది. ఎవరికి ఉంటే పైసలు ఇవ్వాలి, కలుపుకోవాలి, లేకపోతే దొంగచాటున వాళ్ళను ఖతం చేయాలి. ఇది ఎన్ని రోజులు నడుస్తుందండి? నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, ఇదే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఈ సర్లో మాది ఎందుకు పెట్టలే ఇప్పటి వరకు? ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పిన తర్వాత కూడా ఆ కాలం ఇంక్లూడ్ ఎందుకైతే లేదని అడుగుతున్నా. దీనికి మాత్రం ఆమె కేసు అయింది కనుక, ఆమె అఫిడేవిట్లో పెట్టలేదు కనుక ఆమెను ఎలక్షన్ నుంచి బర్ఖాస్తు చేస్తారు. అదేవిధంగా పోయి అడగడానికి పోతే గేట్లు బంద్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఇది సొంత రాజ్యాంగం రాస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ. నా ఉద్దేశంలో మేము ఏదన్నా నడిపిస్తాం, ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం, ఈ దేశాన్ని హిందూ దేశం చేస్తామని కాన్సెప్ట్లో పనిచేస్తుంది. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా బీసీలకు. ఇవాళ నీకు చాలా సంతోషం ఉంది. కానీ ఎప్పటి వరకు ఈ టీవీలలో కూడా బీసీల సబ్జెక్ట్ వస్తలేదు కనుక జేఎస్పీ అంటే జాతీయ జ్యోతిరావు పూలే సావిత్రి పూలే టీవీ కూడా వచ్చేస్తుంది. ఇవాళ పెట్టేసినాం మేము. ఇక లాభం లేదురా బాబు, ఎన్ని రోజులు నడుస్తుంది ఇది? ఇవాళ జాజుల శ్రీనివాస్ దగ్గర మేము ఇనాగ్రేషన్, దత్తాత్రేయ గారు వచ్చారు, అదేవిధంగా ఎవరు మధుసూదనాచారి వచ్చారు. ఇప్పటి వరకు అయితే మనం రోడ్ల మీద పడకుంటే న్యాయం జరగదు. ఇవాళ సర్తో పాటు మా కులగణ కూడా జరగాలనేది ఉద్యమం చేస్తేనే నరేంద్ర మోడీ ఆలోచన చేస్తాడా? ఇక లాభం లేదు. సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే జేఎస్పీ అనే టీవీ కూడా వస్తుంది. ఎందుకంటే మిగతా టీవీలంతా అగ్రకులాల చేతులు ఉన్నాయి, ఎవరు కూడా మాది ఇట్లా పెట్టి సూయిస్తలేరు. కనుక నా ఉద్దేశంలో జాజుల శ్రీనివాస్ ఒక మంచి కార్యక్రమం చేశాడు. దీంతో పాటు తప్పనిసరిగా టీవీలలో కానీ జనంలో, ఎందుకంటే మనలో ఏది ప్రచారం తక్కువైతుంది, జనం ఎక్కున్నాం. 60% పాపులేషన్ ఉంది. దానికే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రామిస్ చేశారు. కామారెడ్డిలో ఏమన్నాడు? తప్పనిసరిగా మేము వస్తే కులంగానే జరిపిస్తామన్నాడు. జరిపించిండు. 150 కోట్లు పెట్టాడు. ఆ తర్వాత 56% మా దగ్గర ఉన్నదన్నారు. అదే నితీష్ కుమార్ బీహార్లో 62% ఉంటే దాన్ని కూడా ఒప్పుకుంటలేరు.
అంటే ఎన్ని రోజులు మేము ఓట్లేసే విషయంలో అని అడుగుతున్నా. తప్పనిసరిగా ఇది ఒక యుద్ధం చేస్తేనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్పొచ్చు. వాళ్ళు ఎంతసేపటికి ఏడ ముస్లిం ఉంటే ఆ ఓట్లు తీసేయాలి, ఏడ క్రిస్టియన్ ఉంటే వాళ్ళ ఓట్లు తీసేయాలి. ఎన్ని రోజులండి ఇది? ఈడనే పుట్టినాం, ఈడనే పెరిగినాం, ఆ ఓట్లు తీసే అధికారం ఎవడిచ్చిండని అడుగుతున్నా. ఇవాళ దానిక కూడా సుప్రీంకోర్టు తీర్పుని కూడా అవమానం చేస్తున్నారని చెప్తున్నా నేను ఎలక్షన్ కమిషన్. వై యు ఆర్ నాట్ ఇన్క్లూడింగ్? ఎందుకంటే అమిత్ షా హోమ్ మినిస్టర్ దేశానికి ఆయన ఒక గజెట్ పంపించిండు. ఎస్సీ ఎస్టీలదైతే కులగంట జరుగుతుంది, కానీ అది ఓబీసీ పేరే లేదు. సాగలోడు అవసరం లేదు, మంగళోడు అవసరం లేదు, గొల్లోళ్ళు అవసరం లేదు, మున్నూరు కాపులు అవసరం లేదు, గౌడ్లు అవసరం. అదే మా సంఖ్య తెలుస్తాయి కదా. ఆయన సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ చెప్పిండు వాళ్ళ అభివృద్ధి జరగాలంటే వాళ్ళ కులగన్న జరగాలన్నారు. మా కులగన్ననే జరగకుంటే ఎట్లా అవుతుందండి? మా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుంది? గతంలో ఇదే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి ఐఐఎంలో దేర్ ఈజ్ నో రిజర్వేషన్ అన్నప్పుడు సోనియా గాంధీ దగ్గర యూపీఏ చైర్పర్సన్, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలని మేడం సుప్రీంకోర్టు కొట్టేసింది. దిస్ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్ ద పార్లమెంట్. అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏదో ప్రధానమంత్రికి చెప్తే బిల్లు పెడితే బిల్లు పాస్ అయింది. ఎందుకంటే మాకు అన్ని భాషలు ఉన్నాయి మా దేశంలో, మలయాళం, తెలుగు, కన్నడ, ఒరియా అన్ని భాషలు ఉన్న టాలెంట్ మా దగ్గర కూడా ఉందంటే అమ్మ పార్లమెంట్లో బిల్లు పెంచి ఇవాళ మా పిల్లలు 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఎందులో? ఐఐటీలో. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. ఎన్ని రోజులు అన్యాయం చేస్తారండి? నాకు అర్థం కాదు. మేము ఓట్లేసే విషయంలో అని అడుగుతున్నా. ఈ సర్తో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ నిర్ణయంలో ఇది కూడా తప్పనిసరిగా దీన్ని ఉద్యమం చేయకపోతే మా ఫ్యూచరే లేదు. ఇక మేము రాజకీయాలు రావద్దు, మేము ఐఏఎస్ కావద్దు, మేము ఐపీఎస్ కావద్దు, కేవలం అక్క కులాల వారే కావాలనే ఈ కాన్సెప్ట్ను మనం తిరగగొట్టకపోతే మనం వచ్చే జనరేషన్కు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనేది నా ఉద్దేశం. ఏదైనా నిన్న జరిగినటువంటి దాన్ని ఖండిస్తున్నా. ఏది మీనాక్షి నటరాజన్ ఇష్యూలో స్మాల్ ఇష్యూ ఇక ఏది అఫిడేవిట్లో చేర్చలేదు, ఆమెకు తెలియదు కేసు పెట్టినట్టు. సమన్ ఆమె సమన్ తీసుకున్నాక ఆమె పెట్టకపోతే ఆమె తప్పు చేసినట్టు ఆమెకు తెలియదు. అన్యాయంగా ఒక ఆడపడుచుకు అన్యాయం చేసినట్టు అంటున్నా. నువ్వే స్లోగన్ ఇస్తావు, బేచి బటావ్, బేచి బచావ్, బేటీ బడావ్ అంటావు. బేచీలకు అన్యాయం చేస్తున్నావు ఎందుకురా బాబు? మహిళలంటే నీకు పనికిరాదా? మహిళలు పైకి రావద్దా? అదే రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ 73-74 అమెండ్మెంట్ పెట్టి ఆనాడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి 5 ఏళ్లకు అసెంబ్లీకి పార్లమెంట్కి ఏ విధంగా ఎన్నికలు జరుగుతాయో అదే విధంగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాలంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం పెడితే 52% మా సర్పంచులు అయ్యిండ్రు, చైర్మన్లు వైస్ చైర్మన్లు 56% అయ్యిండ్రు. అంటే ఇంతకంటే అన్యాయం ఏమున్నదండి? కేవలం అదాని అంబానీలేక గెలవాలనా? అదే అందుకుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు గాలినోడు పేదరికల మీద వచ్చిన వాడే నిజమైన కాన్స్టిట్యూషన్ రాస్తారంటే ఆనాడు బావుల దగ్గరికి ఓనియలే, గుడ్ల దగ్గరికి ఓనియలే. అందుగురించి వారికి అంటరాని తనం మీద వాళ్ళ రిజర్వేషన్ పర్మనెంట్గా ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు. కానీ మా ఓబీసీలకు ఎక్కడుంది? కనుక ఆ ఓబీసీలకు న్యాయం జరగాలంటే ఈ కులగణలు జనగణలో కులగణ జరిపితే మా సంఖ్య తెలుస్తుంది. 60% ఉన్నాంరా బాబు మేము. ఎవరు గెలిచినా మా ఓట్లతోటే గెలుస్తాడు. కనుక దీన్ని తప్పనిసరిగా ఇది ఒక ఉద్యమంలాగా చేయాల్సిందే. ఇవాళ నా ఉద్దేశంలో బీసీలను అణగదొక్కాలని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాని వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఏదైనా ఒక ఆడపడుచుకు జరిగిన అన్యాయం మీద నేను దాన్ని ఖండిస్తున్నా. నరేంద్ర మోడీ, నీకు పిల్లలు లేరు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లల సంగతి నీకు తెలియదు కాబట్టి మా ఆడపడుచులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. దీని మీద ప్రతి మహిళ తిరగబడాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.